వందనాలండి. మరి మీరు ఈ ప్రాంతానికి వచ్చిన 3 సంవత్సరాలు అవుతుందండి దగ్గరగా. దేవుడు ఇక్కడ బలమైన సంఘ పరిచర్యలు ఇంకా మాకు నడిపించలేనప్పటికీ కూడా ఆ చిన్నపిల్లల మధ్య పరిచర్యతో అలాగే సేవకుల మధ్య ఎక్కువ పరిచర్యలు వాడుకున్నాడు దేవుడు. ఆయా సంఘాల్లో వాడబడుతూ మరి ఇక్కడ దేవుడు తన కార్యాలయాలు జరిగిస్తూనే ఉన్నాడు. దేవుని నామాన్ని మహిమ కలుగుతుంది. అదొక సూచన. మరొక ఈ ఎబినేజర్ పాస్టర్స్ ఫెలోషిప్ ఎలాగంటే ఇక్కడ ఈ రేకుల కింద పెట్టాలంటే ఫిబ్రవరిలో పెట్టాలి, లేదంటే నవంబర్లోనే పెట్టాలి. డిసెంబర్లో ఎలాగో మన ఫెలోషిప్ పెట్టడానికి అవకాశం. నేను ఇక్కడ జాయిన్లో మొదటి సంవత్సరంలో లోకల్ ఫెలోషిప్ కర్నూలు పాస్టర్ ఫెలోషిప్లో జాయిన్ అయినప్పుడు దైవికంగా ఫిబ్రవరిలో పెట్టడం జరిగింది. అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది కలగలేదు. ఈసారి కూడా మధ్యలో వీఆర్పీ ఫెలోషిప్ పెట్టాను. అది తప్పకుండా మే నెలలో పెట్టాల్సి వచ్చింది. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, ఏం చెప్పానంటే మంచి ఎండండి, లోన్ ఏసీ ఉంది కానీ లోన్ కూడా పెట్టలేని పరిస్థితి వస్తుంది, మరి మే నెలలో మాదే పెట్టకండి, లేదా నీకు ఎవరు లేదు వేరే పెట్టండి. సరే ఏవో ఏరియా పెడితే అప్పుడు వాళ్ళకి ఏం చెప్పానంటే ఏ కార్యక్రమం 12 లోపు అయితే చేయండి, మా దగ్గర 12 గంటలు అయిపోవాలి అని చెప్పాను. రేట్ మీరు ఆలోచించుకొని చెప్తే అన్నారు. సరేనండి అన్నారు. అయితే నేను ఎలా ఆలోచించానంటే మనుష్య జ్ఞానం రీతిగా పరిస్థితులు బట్టి తెలివిగా ఆలోచించాను తప్ప, దేవుడు అంటారు కదా మన జ్ఞానం విరితనంగా ఆయన చూస్తారు కాబట్టి. అప్పుడు ఏం జరిగిందంటే ప్రారంభమే పనిచేయడం స్టార్ట్ అయ్యింది. అయితే ఆ రోజు మంచి వాతావరణం, అసలు ఎండే లేదు. అంటే తన కార్యాలు దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు. అయితే మన జ్ఞానం ఉపయోగిస్తాం కాబట్టి అప్పుడప్పుడు ఆయన నిర్మించేస్తాం. ఈరోజు కూడా మరి చక్కగా నవంబర్ నెలలో పెట్టడానికి అనుకోకుండానే మరి ఒక అవకాశం వచ్చింది. ఆ వచ్చిన అవకాశం నేనైతే వదులుకోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జానయ్య గారికి అయితే నేను ఓపెన్గా చెప్పాను, అయ్యా నాకు సంఘం ద్వారా పోషించబడట్లేదు, నేను దేవుడు ఏదో అలా ద్వారాలు తెలిసి అలాగా దేవుడు నడిపిస్తున్నాడు. కాకపోతే మరి ఏమో ఈయన వచ్చిన అవకాశం వినిపించుకోను, మరి ఏదైతే అయిందని చెప్పేసి అయ్యగారితో మాట్లాడమని చెప్పాను. మొత్తానికి అన్ని ఏర్పాట్లు బాగా జరిగాయి. ఇంతమంది వస్తారని నేనైతే అనుకోలేదు. మమ్మల్ని ప్రేమించారు. మరి ముఖ్యంగా ఫెలోషిప్ ప్రేమించింది. ఇందాక జాన్ డేవిడ్ అయ్యగారితో చెప్పినట్టు ఐక్యత అన్ని విషయాలు, ఒక ప్రార్థన సహవాసం విషయమే కాదు కానీ ప్రభు మనకు అప్పగించే అన్ని విషయాలు ఐక్యత అనేది కనబడాలి. కాబట్టి కొత్తగా వచ్చిన నన్ను కూడా ఇంతలా ప్రేమిస్తారు నేనైతే అనుకోలేదు. దేవుని నామాన్ని మహిమ కాక అందరూ వచ్చారు చక్కగా. మరి సమయానికే వచ్చారు అందరూ నేను చెప్పాలంటే. కాబట్టి చాలా ఓపికగా ఇంతవరకు గ్రీటింగ్స్ విన్నారు. మరి వర్తమానికులుగా చాలా చక్కగా ఎక్కువ సమయం చెప్పారు. వాతావరణం కూడా తట్టుకున్నారు. కాబట్టి అదే రీతిగా ఏదో చిన్న ప్రేమ మీద ఏర్పాటు చేసాం. అది కూడా మీరు దయతో ప్రేమతో స్వీకరించి మమ్మల్ని జీవించాలని ఆశీర్వదించాలని. మరి ముఖ్యంగా మాకు ఈ ప్రాంతాన్ని దేవుడు అప్పగిస్తారన్న వాగ్దానం బట్టి ఇక్కడికి వచ్చాం. ఈ ప్రాంతం ప్రభు నేరుగా అభిషేకాన్ని పొంది వచ్చాను. కానీ ఈ ప్రాంతం ఎంత అవుతున్నప్పుడే ఈ ప్రాంతాన్ని ప్రభు మాకు అప్పగిస్తా అన్నాడు. మరి అంతవరకు ఓపికగా ఉండే కృప దేవుడు నాకు అనుగ్రహించాలి. అలాగే దేవుని అభిషేకంలో భాగంగా పొందుకొని ఈ ప్రాంతంలో దేవుని కార్యాలు అయితే ఉన్నాయి. దానికోసం మీరు తప్పకుండా ప్రార్థించేయండి. నా కుటుంబంలో నేను, మా మిస్సెస్, నాకు పాప బాబు, మా అమ్మగారిని ఎదురుగా ఉంటున్నాం. ఇక్కడ మాకు ప్రార్థించేయండి. మరొకసారి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి ముఖ్యంగా మీరు సొంతంగా అయ్య గారికి మరి ఆయన పైకి కూడా ఎక్కించాం. కొంచెం కాలేదు, మరి సరైన స్టేజ్ కూడా మేము ఏర్పాటు చేయలేకపోయాము. అయినా అయ్య గారు వర్తమానం అందించారు. అందరికీ ప్రెసిడెంట్ అయ్య గారికి మరొకసారి పండుగ గారికి మరొకసారి వచ్చిన ఆనందయ్య గారి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు మరి ముఖ్యంగా సేవకులందరికీ జెస్సాకి మరి ముఖ్యంగా జెస్సాక చాలా తక్కువ సమయంలోనే తమ్ముడు అన్నయ్య ఇలాగా చక్కగా కలిసిపోతూ ఉంటారు. నేను ఎవరిని అక్కని పిల్లలు పాస్టమ్మ గారు ఏదైనా తలపిస్తాను, ఆవిడని అక్కని చూస్తున్నాను నేను ఏదో కానీ. దేవుని నామాన్ని మంచిపోయాక మరి జోయిల్ పాస్టర్ గారు మళ్ళీ వచ్చారు. కర్మీర్ పాస్టర్ ఫెలోషిప్ నుంచి కూడా జోయిల్ పాస్టర్ గారు వచ్చారు. అలాగే కర్మీర్ పాస్టర్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్న శ్యామ్ గారు కూడా వచ్చారు. శ్యామ్ గారు కూడా ప్రభు అయిన ఉంటారు. ఇంకా కొంతమంది రావాలి, వారు ఇంకా రాలేదు. దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చినది మరొక దేవుని మహిమపరుస్తూ మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను.